ఏం చేస్తున్నానంటే ఇందులో నేను మష్రూమ్స్ కూడా వేసేసుకుంటున్నాను. మష్రూమ్స్ కూడా కొంచెం పెద్ద పెద్ద పీసెస్గా కట్ చేశాను. ఈ మష్రూమ్స్ కొంచెం సాల్ట్, కాస్త మిరియాల పొడి కొంచెం కుక్ చేసేసి తీసేద్దాం. అప్పుడు ఇంకా ఫాస్ట్గా మనకి కుక్ అయిపోతాయి. మష్రూమ్స్ ఎక్కువ టైం అస్సలు పట్టవు, చాలా ఫాస్ట్గా కుక్ అయిపోతాయి. ఇప్పుడు ఈ పీసెస్ కూడా తీసేసి పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు ఇదే ఆయిల్లో మనం కొంచెం బటర్, సూప్ కదా మరి, సూప్కి బటర్ వేయంగానే గార్లిక్, సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు. బటర్ కరగక ముందే వేసుకోవాలి, ఎందుకంటే బటర్ ఫాస్ట్గా నల్లగా అయిపోతుంది, మనకి ఆ నల్లగా అవ్వటం బాగుండదు కదా, అందుకనే బటర్ కరగక ముందుకే వేసేసుకోవాలి. మరి ఇప్పుడు ఇందులో మష్రూమ్స్ని కింద భాగం ఉంటుంది కదా, ఆ కింద భాగం కూడా మనం పడేయకుండా కట్ చేసేసుకొని ఇలా వాడేసుకున్నాను. మరి ఇక్కడ చూడండి మన ఫిష్ స్టాక్ మీరు చూస్తే అసలు బాయిల్ అంటే మరగటం లేదు, కానీ ఒక 10 నిమిషాల నుంచి ఇలాగే ఉంది. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేద్దాం. రెడీ అయిపోయింది స్టాక్. మరి ఇక్కడ వచ్చేస్తే మష్రూమ్ పీసెస్ వేసేసుకున్నాం. ఇందులో సన్నగా తరిగిన క్యారెట్ ముక్కలు. చూస్తే ఏంటి ఇంత పెద్ద ప్రాసెస్, ఇది ఏంటి చేస్తాము అని అనుకుంటున్నారా? లేదండి, చాలా చిన్న చిన్న ప్రాసెస్. ఇప్పుడు మనం సూప్కి కాస్త థిక్కనింగ్ కోసము మైదా పిండి, 1 టీ స్పూన్ మైదా పిండి వేస్తే సరిపోతుంది. వేసేసి వెంటనే మిక్స్ చేసేయండి. మరి చూడండి మైదా పిండి వేసుకున్నాక 1 టేబుల్ స్పూన్ మైదా పిండి వేసుకోండి. ఎందుకు మైదా పిండి వేసుకుంటున్నామంటే మరి స్టాక్ వేస్తున్నాం కదా, మన సూప్ థిక్గా అవ్వాలి అని అంటే మైదా పిండితోనే థిక్నెస్ వస్తుంది. మైదా పిండి వేసుకున్నాక పచ్చివాసన పోయేంత వరకు 1 నిమిషం పాటు మనం సాటే చేసుకోవాలి. ఈ బటర్లో ఉండలు కట్టకుండా ఇలా మిక్స్ చేసేయండి. మిక్స్ చేసిన తర్వాత మరి సూప్ చేసుకోవాలి. సూప్ అంటే మనం గిన్నెలోనే చేసుకోవాలి. సో గిన్నె పెట్టేసుకుందాము. పెట్టేసి ఇదంతా గిన్నెలో ట్రాన్స్ఫర్ చేసేసాను కదా ఈ మసాలాని. ఇప్పుడు మనం ఈ ఫిష్ స్టాక్ని స్ట్రెయిన్ చేసుకొని, అంటే ఈ ఉల్లిపాయలు ఇవన్నీ మనం వాడము, కానీ ఈ ఉల్లిపాయలు అవన్నీ మీరు పడేయకుండా కూడా మీరు డైరెక్ట్గా కూడా తినేయచ్చు, లేదంటే మనం వేరే కూరగాయ చేసినప్పుడు కూడా వాడుకోవచ్చు. పడేయకండి. మరి స్ట్రెయిన్ చేసుకొని ఈ స్టాక్ని ఇందులో వేసుకుంటాను. స్టాక్ రెడీ అయిపోయింది. మరి ఇక్కడ మన మైదా పిండి కూడా చక్కగా ఉడికిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాను. 2 స్టవ్ ఆఫ్ ఉన్నాయి. ఎందుకు స్టవ్ ఆఫ్ అంటే మనం ఈ స్టాక్ని తీసి ఇక్కడ వేస్తాము. వేసినప్పుడు ఉండలు కట్టకుండా ఉండాలి, అందుకనే స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఫస్ట్ ఈ స్టాక్ని వేసుకోవటానికి ఫస్ట్ ఒక జాలి గరిట పెట్టండి. పెట్టేసి ఈ స్టాక్ అంతా వడగట్టేయండి. ఇప్పుడు మనం ఒక విస్క్ తీసుకొని ఫస్ట్ స్టవ్ ఆన్ లేదు, ఫస్ట్ మొత్తం ఉండలు కట్టకుండా, పిండి వేసుకున్నాం కాబట్టి ఉండలు కట్టుతుంది, అందుకే కట్టకుండా ఉండటానికి స్టవ్ ఆఫ్ చేసుకున్నాను. మిక్స్ చేసేసి ఇప్పుడు మీరు ఒక్కసారి చెక్ చేసుకోండి, ఉండలు కట్టలేదు చూడండి. మొత్తం పిండి అంతా వాటర్లో అంటే మన స్టాక్లో కరిగిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకోండి. స్టవ్ ఆన్ చేసేసి ఇందులో కాస్త మిరియాల పొడి, వైట్ పెప్పర్ పౌడర్, ఎందుకంటే ఈ సూపు వైట్గా ఉంటుంది, అంటే కొంచెం క్రీమిష్ కలర్లో ఉంది కాబట్టి వైట్ పెప్పర్ పౌడర్. ఇప్పుడు ఇది థిక్ అయిపోతుంది. ఎక్కువగా ఈ సూప్ని బాయిల్ అవ్వకుండా థిక్ అయ్యేంత వరకు మిక్స్ చేస్తూ ఉండాలి. చూడండి బాయిల్ అంటే మనం పాలు మరిగినట్టు మరగకుండా ఇలా కలుపుతూ ఉంటే ఈజీగా థిక్ అయిపోతుంది. మన సూప్ చిక్కబడిపోయింది. ఇంకొంచెం చిక్కబడితే సరిపోతుంది. ఇప్పుడు మనం ఈ చిక్కబడే లోపల కొంచెం క్రీమ్, ఫ్రెష్ క్రీమ్ తీసుకోండి. తీసుకొని ఒక బౌల్లో వేసేయండి. వేసేసి ఈ సూప్ కూడా కొంచెం తీసేసి ఇందులో మిక్స్ చేసి, ఫస్ట్ ఎందుకు ఇలా చేస్తామంటే ఇందులో ఇక్కడ డైల్యూట్ చేయటానికి, అంటే డైరెక్ట్గా క్రీమ్ అందులో వేసినప్పుడు అంటే సూప్లో వేసినప్పుడు విరగకుండా ఉండటానికి. ఇప్పుడు చూడండి డైల్యూట్ అయిపోయింది. ఇప్పుడు మనం ఇందులో వేసేసుకోవచ్చు. 1 టేబుల్ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది క్రీము. వేసేసుకొని ఇప్పుడు మిక్స్ చేసేయండి. అలాగే లాస్ట్లో ఇందులో సోయ్ కూర ఫ్లేవర్ కోసము దిల్ లీవ్స్, అలాగే నిమ్మరసం కాస్త,
మనం ఎప్పుడు ఫిష్ పులుసు లేదంటే ఫిష్ ఫ్రై చేసినప్పుడు నిమ్మకాయ రసం కంపల్సరీ వాడతాం కదా, అలాగే ఇక్కడ కూడా మన మష్రూమ్ అండ్ ఫిష్ సూప్ రెడీ అయిపోయింది. ఇక్కడ పీసెస్ ఉన్నాయి. పీసెస్ మీరు కావాలంటే ఇందులో ఒక్క నిమిషం పాటు వేసుకొని కూడా ఉడికిచ్చి స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. కానీ ఆల్రెడీ మనము నూనెలో వేయించేసుకున్నాం కాబట్టి నేను ఇందులో వేయట్లేదు. అలా వేసారనుకోండి ఇంకా పీచ్ అయిపోతుంది. అందుకనే వేయకుండా నేను డైరెక్ట్గా కొన్ని ఫిష్ పీసెస్, కొన్ని మష్రూమ్ పీసెస్ వేసేసాను. ఇప్పుడు ఇందులో సూప్ మీకు ఎంత కావాలంటే అంత మీరు సర్వ్ చేసుకోవచ్చు. కొంచెం తక్కువ ఎక్కువ చిన్న చిన్న బౌల్స్లో అయితే బాగుంటుంది. మరి లాస్ట్లో సూప్ రెడీ అయిన తర్వాత సర్వ్ చేసినాక క్రీమ్ని లైట్గా డైల్యూట్ చేయండి. అంటే కొంచెం వాటర్లో డైల్యూట్ చేసేసి